హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పాలను, ఏంటి అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి కూర్చోలేడు. ఎందుకంటే ప్రజలు ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, గడిచిన 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఎట్లాంటోడు, రేవంత్ రెడ్డి అస్తిత్వం ఏంటి అని చెప్పేసి ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది. గడిచిన 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి రోజుకో మాట, పూటకో మాట చెప్పి టైంని వేస్ట్ చేస్తున్నాడు. కానీ ప్రజలకి నేనేం వాగ్దానాలు చేసినా, ప్రజలకి నేను మంచి చేయాలి అని చెప్పేసి విషయాల మీద అయితే ఎక్కడా మాట్లాడతలేడు. ఏదైనా స్టేజ్ ఎక్కితే 4 డైలాగులు కొట్టడము, ప్రతిపక్షాన్ని తిట్టడము, నువ్వు మొగోడివైతే, నువ్వు ఆడపిల్లవైతే, నువ్వు కొజ్జగాడివైతే అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టడము. అంతేకాని నేను ఒక ముఖ్యమంత్రిని, నేను నా నోటిని అదుపులో పెట్టుకోవాలి, నేను సంస్కారంగా ఉంటేనే నన్ను చూసి మిగతా వాళ్ళు సంస్కారంగా ఉంటారు అని చెప్పేసిన ఇంగితం కూడా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా లేకుండా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతున్నాడు. సరే, మాట్లాడిండు, మనకు చేసేదే ఉంది, మంచి చేసే వాళ్ళు ముఖ్యమంత్రి అంటే. మంచి చేసిండు అంటే బొచ్చు అందులో కూడా చేసింది ఏం లేదు. పొడి చేసి 420 420 హామీలు ఇచ్చారు. అందులోకి వెళ్ళి చేసింది ఏంటి అంటే ఆ ఒక బస్సు వదిలిపెట్టి బొచ్చు చేసింది ఏమీ లేదు. ఆ కరెంటు కూడా ఇచ్చిరంటే అదే ఓ నెల వచ్చింది, దాని తర్వాత ఇక ఇచ్చింది లేదు, బొచ్చు చచ్చింది లేదు. ఎందుకంటే కరెంటు బాధితులే చాలామంది ఉన్నారు. కరెంటు బిల్లులు కావాలని చెప్పేసి పెంచేసారు అని చెప్పేసి ప్రజలు ఏడుస్తున్నారు. ఏదన్నా మేము ఇట్లా నమ్మినాం ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యక్తిని ఇట్లా నమ్మితే, ఈ వ్యక్తి ప్రజల్ని ఇంతలా మోసం చేస్తే అసలు పట్టించుకునే నాదుడే లేరా, మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలని చెప్పేసి ప్రజలు కొట్టుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్ ఓ మాట్లాడు ఏంటంటే, ఆగస్టు నెల లోపల ఏదో ఒకటి అవుతుంది అన్నాడు. నాకైతే డౌటు, ఆగస్టుకు ముందరనే ఈ రేవంత్ రెడ్డి దిగిపోతాడు అని చెప్పేసి డౌట్ వస్తుంది. సరే, ఆ విషయాలన్నీ రాజకీయాలు పక్కన పెట్టేస్తే, రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, పడుకున్న పులిని లేపిండు. ఇప్పుడు ఆ పులి ఊకుంటుందా? తంతది ఫస్ట్, తర్వాత ఆడుకుంటుంది, దాని తర్వాత ఏదో మంచి ముహూర్తం చూసి మింగేస్తుంది. 6 ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తన పార్టీలకు చేర్చుకున్నాడు. రాజకీయం అంటే ఏంటి అని చెప్పేసి మంచిగా నేర్చుకొని ఆ రాజకీయాన్ని పాటిస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడము, ఇమ్మీడియట్గా చేయబట్టుకుని ఢిల్లీకి తీసుకుపోవడము, అక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మిగతా ఎంతమంది ఉన్నారో అందరినీ కల్పించుకోవడము, మంచిగా ఆడ ఉండడము, ఓ వారం 10 రోజులు మంచిగా భోజనం చేయడము, సరదాగా స్పెండ్ చేయడము, రావడం. అదే కథ నడుస్తున్నది. ఎందుకంటే మనం చూసాం, గడిచిన కొన్ని రోజుల నుంచి తెలంగాణలో తక్కువ ఉంటున్నాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. అంతేగాని అరే ప్రజలకి నేను మాట ఇచ్చింది, ప్రజలకి నేను మంచి చేయాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే ఏం లేవు. పొద్దున్న లేస్తే ఏం ఆలోచన అంటే, ఇక నేను ముఖ్యమంత్రి కాను, నాకు క్లారిటీ ఉన్నది, ఇప్పుడే నాకు అవకాశం దొరికింది, ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకోవాలి అని చెప్పేసి ఆ క్లారిటీ మాత్రం రేవంత్ రెడ్డికి చాలా ఉన్నది. ఎంతలా ప్రజల్ని మోసం చేసిండు అంటే, నేను 7వ తారీఖు వస్తున్నా, 9వ తారీఖు రైతుల రుణమాఫీ మొత్తం చేసేస్తా, పోయి లోన్లు తీసుకోరండి, ఎవరికైతే రుణాలు లేవో వాళ్ళు కూడా పోయి తీసుకురండి అని చెప్పేసి డైలాగ్ కొట్టిండు. పాపం పోయి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, 7వ తారీఖు వచ్చిండు, 9వ తారీఖు చేస్తున్నాడు, చేయకపోతే 10కో చేస్తే బా, 11కో 12కో చేస్తే బా. ఓ కాలయాపన, మా దగ్గర డబ్బులు లేవు, ఫండ్స్ లేవు, కేసీఆర్ పోయి మొత్తం తినేసిపోయిండు అంటే ముందు నీకు తెలియదా? నువ్వేమన్నా పాల్జీకే పిలగాడివా? నువ్వు ముందు కూడా నువ్వు ఉన్నావు కదా. నువ్వు అధికారంలో లేకపోయినా రాజకీయంలో ఉన్నావు కదా. నీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీయే కదా. అప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఖజానాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఖజానాలో ఎన్ని డబ్బులు లేవు, ఖాళీ ఉందా లేదా అని చెప్పేసి అంతా తెలిసే మరి వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు చేరేనోడి? అది కూడా డేట్లతో సహా, ఫలానా డేట్కి ఇది చేస్తా, ఫలానా డేట్కి ఇది చేస్తా, ఫలానా డేట్కి ఇది చేస్తా అంటేవి. అసలు నీకు ఆ డేట్లకు సంబంధం లేకపోయా. నాకు అర్థం కాదు. సరే, వాగ్దానాలు చేసినావు, ఏం చేసినావు దేవుడి కనుక, కానీ నీళ్ళు ఎట్లా మింగిరిపోయా మీరు? ప్రతి వీడియోలో నేను ముత్తుకుంటుంటా, కేసీఆర్ అన్ని నీళ్లు పెట్టిపోతే తెలంగాణలో నువ్వు నీళ్ళెట్ట తాగినావు? అన్ని నీళ్ళు కాళేశ్వరంలో నీళ్ళు బాయ్, ఇంకా అసలు ప్రాజెక్టులలో నీళ్ళే లేకపోయాయి. దరిద్రం ఏంటంటే, ప్రతిసారి వర్షాలు దండిగా పడితే వానలకి మునిగిపోయేది ఊళ్ళు. ఈసారి నీ పుణ్యమా అని చెప్పేసి వానలు కూడా పడతలేవు, మొత్తం మబ్బులు అట్లా కొట్టకపోతున్నాయి. అటు చూస్తే సౌత్ ఇండియాలో మొత్తం మంచిగా, నార్త్ ఇండియాలో మంచిగా వానలు పడుతున్నాయి, తెలంగాణలో పడే వర్షాలు ఏమో పడతాయి. ఇంతవరకు వర్షాకాలం వచ్చి ఇన్ని రోజులు ఇంతవరకు ఒక్క పెద్ద వాన పడలే హైదరాబాద్లో. అట్లాంటి పరిస్థితి ఉంది. అంటారు కదా, రాజు పాలించే వాడి మీద ఉంటుంది, పాలించే రాజు మంచివాడైతే దేవుడు కూడా కరుణిస్తాడు, కానీ రాజే పనికి మాలినవాడైతే దేవుడు కూడా కరుణించాడు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో జరిగేది అదే. నువ్వు రాజకీయాలు చేస్తున్నావు పొద్దున్న లేస్తుంటే, ఇక్కడ స్టూడెంట్స్ ఎంత గాలి పని అంటే ఇది. స్టూడెంట్స్ నువ్వే చెప్తివి, నువ్వే వాగ్దానాలు చేస్తేవి,
నువ్వే డిఎస్సి అంటివి, నువ్వే 2 లక్షల ఉద్యోగాలు అంటివి సంవత్సరంలో, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి. మరి ఏది? 6 నెలలు గడిచిపోయా, 7వ నెల ఏ ఉద్యోగాలు అని చెప్పి స్టూడెంట్స్లు ధర్నాకి దిగితే నువ్వు చేసే పని ఏంది? సిగ్గులజ్జు ఉండాలి. పోలీసులతోటి స్టూడెంట్స్ని అరెస్ట్ చేపిస్తావా? పోయే కాలం అంటారు దీన్ని. ఎప్పుడైనా సరే విద్యార్థులతో పెట్టుకున్నోడు ఎవ్వడు కూడా అసలు రాజకీయంగా కాదు భూమి మీద లేకుండా పోయాడు. అట్లాంటిది నువ్వు పెద్ద మేధావిని, నేనేదో తోపుని తురుముఖాన్ని అంటావు. ఈ బేసిక్ తెలియదా నీకు? విద్యార్థులు పెట్టుకుంటావా? గాంధీ హాస్పిటల్ దగ్గర నేను మొత్తం రచ్చ. ఎమ్మెల్సీని పంపిస్తావా? నీకేమైనా ఉందా? నువ్వు రావాలి ఫస్ట్, నువ్వు వచ్చి కలవాలి. అరే ఇది జరిగిందే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చేస్తున్నా, ఇది 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 నడుస్తుంది అని చెప్పేసి చెప్పాలి. రేపు పొద్దున ఏం జరుగుతుంది? మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి పనికొచ్చే మాట ఏది మాట్లాడవు, అన్ని గాలి మాటలే మాట్లాడి పెద్ద పెద్ద డైలాగులు కొడతావు, దబాయిస్తావు, అపోజిషన్ 4 తిట్లు తిడతావు. మేం చూడని ధర్నాలా, చేయించిన ధర్నాలా అని చెప్పేసి డైలాగులు కొడతావు. తర్వాత మొత్తం తుడుచుకొని వెళ్ళిపోతావు. నీకు లేకపోతే మాకుండే తెలంగాణని మొత్తం సంకనాకిచ్చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన నేను ఫస్ట్ నన్ను నేను చెప్ప తీసుకొని కొట్టుకోవాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళే. అందరూ ఏం చూశారు? కేసీఆర్ ఫామ్ హౌస్ అంటున్నాడు, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ గద్దరాన్ని బయట కూర్చోబెట్టిన అది చూసిండు. కానీ కేసీఆర్ మంచి పాలన చేస్తున్నాడు అని చెప్పేసి మర్చిపోయినాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే నిన్ను తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టినాము. నువ్వు రేపు పొద్దున్న తెలంగాణలో వస్తావో లేవో అది కూడా డౌట్ ఉంది. తెలంగాణ అన్న రాష్ట్రం ఉంటుందా లేదా అది కూడా డౌటే ఇప్పుడు. ఎందుకంటే నీ పనులు అట్టున్నాయి. కాకపోతే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరిని మోసం చేసినావు. రైతు రుణమాఫీ అన్నావు, మోసం చేసినావు. రైతు బంధు పేరేదో మార్చేదో ఏదో పెట్టినావు, సరే అక్కడ మోసం చేసినావు. ప్రతి చోట కరెంటు అన్నావు, ఓడి అమ్మ జీవితం కరెంటు పోని రోజు లేదు. ఒక్కొక్క ఏరియాలో పోయి అడగండి, సిగ్గుతో తల ఉంచుకోవాలి. నిజంగా బట్టి విక్రమార్క గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన అన్నాన్ని పిలుస్తాను నేను. బట్టన్న నువ్వు కూడా ఇంత దారుణంగా తయారైనవేమే నాకు అర్థం కాదు. నిజంగా అటు ఇటు పోయి కొంచెం కోమటిరెడ్డి అనే బెటర్లా ఉన్నాడు. ఏదైనా ఉంటే నిజాయితీగా నిజం మాట్లాడేస్తాడు. ఏది పోతే పోయిందని. సొంత పార్టీ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడతాడు. అవసరం వస్తే తప్పు అని చెప్తే ఎవరిని తట్టుకోడు, ఎవరిని కూడా అజ్జేయడు, ఉపేక్షించాడు. డైరెక్ట్గా నిజం మాట్లాడతాడు కోమటిరెడ్డి. నువ్వు బట్టన్న నిన్ను నమ్ముకుంటే నువ్వు మొత్తానికి మూస్తావు కదనే. కరెంటు పోవట్లేదా? ఏమన్నా నిజమా? కరెంటు పోవట్లేదని చెప్పేసి చెప్పిర్రు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే కెమెరాలు తీసుకుపోయి మీడియా వాళ్ళు పెడితే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లోనే కరెంటు పోయింది. మళ్ళీ నువ్వేమో కరెంటు పోవట్లేదంటావు. మా దగ్గర కరెంటు అసలు కొరతే లేదంటాడు రేవంత్ రెడ్డి. మరి ఏం చేసినావు? ఇంటికి పట్టుకుపోయినావా? కరెంటు ఎందుకు పోతుంది మరి? ఏంటి బల్లులు తొండలా? ఏమన్నా ఉండాలి కదన్నా, నాకు అర్థం కాదు. ఇప్పుడు బల్లులు తొండలు పడతారు పోయి, అదేనా పరిస్థితి? అజ్జయనికినా మనం ఉన్నది? ఇది మాత్రం నిజంగా తెలంగాణలో మాత్రం దారుణం జరుగుతున్నది. ఈ దారుణానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రజలు ఇట్లాంటి ఉపేక్షించరు. వాడెవడైనా సరే ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నా సరే దెబ్బకు దించిపడేస్తారు. అండ్ ఇంకో విషయం, ఈ పోయిన 6 ఎమ్మెల్యేలకు కూడా నేను కూడా విషయం చెప్తున్నాను ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పెట్టుకున్నది కేసీఆర్ తోటి, పెట్టుకున్నది తెలంగాణ ప్రజలతోటి. మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోద్ది రేపు పొద్దున. ఇదొకటి. రెండవది, ఇంకా చాలామంది ఉన్నారు స్టూడెంట్ యూనియన్లో ఉండి స్టూడెంట్ ఏమంటారు లీడర్గా ఎదిగి పైకొచ్చి ఈరోజు ఆ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్సీలుగా ఉండి మాట్లాడని చాలామంది పనికిమాలినోళ్ళు ఉన్నారు. ఆ పనికిమాలినోళ్ళకి నేను ఎవడో చెప్తున్నాను ఏంటంటే రాజకీయంగా మిమ్మల్ని మీరు బొందబెట్టించుకున్నారు, అంతే, ఇంకేం లేదు. తప్పకుండా ఇక నేను ఫ్రస్ట్రేషన్లో ఇంకా నేను చాలా మాట్లాడతా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.